నేను బేసిక్గా ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను నేను. బిఫోర్ ఎంబీఏ కంప్లీట్ అయినప్పుడు నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఫిల్మ్ ఇండస్ట్రీ లేరు. నా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు. మా మదర్ సిస్టర్ నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన ఎంబీఏ ఇక్కడ నేను హైదరాబాద్, అది ప్రాపర్గా భీమవరం వెస్ట్ గోదావరి, అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మా కాలేజీలో షూటింగ్స్ ఎక్కువ జరిగాయి. నాకు ఎప్పుడో ఇంటర్లో మా కాలేజ్ లెక్చర్ ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రై చేయ అనే ఒక్క మాట నాకు ఉండిపోయింది లోపల. బట్ మనం ఏంటి భీమవరం నుండి వెళ్ళి అక్కడ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని చాలా కష్టం అనేది అండి. ఇక్కడ షూటింగ్స్ జరుగుతుంటే ఆ షూటింగ్స్లోనే ఉండేవాడిని. ఈవెన్ ఎగ్జామ్ ఉన్నా సరే అది వదిలేసి అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ బ్యాక్గ్రౌండ్లో అలా తిరుగుతూ చేస్తూ అలా ఉండేవాడిని. ఆ టైంలో మాకు ఇక్కడ కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళంతా లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయి, బట్ ముందు నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేయండి. మా మదర్ చెప్తే ముందు నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేసిరా భీమవరం రా, నీకు జాబ్ వస్తే వెళ్ళండి కూడా, లేకపోతే ఇక్కడ చేపల చెరువులు చేసుకుందాం అని అంటే, లేదు నాకు నాకు 2 years టైం ఇవ్వండి, 2 years టైం ఇస్తే నేను ట్రై చేస్తాను, ఒకవేళ అవ్వకపోతే నేను మళ్ళీ వచ్చేస్తాను. ఆ 2 years లేదంటే ఇప్పుడు నాకు 60-70 years ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజు నువ్వు నాకు ఆపర్చునిటీ టైం ఇవ్వలేదు కాబట్టి ఇచ్చి ఉంటే నేను పెద్ద స్టార్ అయిపోతాననే ఫీలింగ్ నాకు ఉంటుంది. అది కాకుండా నేను ట్రై చేశానంటే ఓకే నేను సెట్ అవ్వను, నేను లేదు, నాకు అంత క్యాపబుల్ లేదనేది నేను యాక్సెప్ట్ చేయగలుగుతానంటే మా సిస్టర్ కన్విన్స్ చేసి మా మదర్ని, సరే 2 years కదా ఎంబీఏ కంప్లీట్ చేసి చేసా.